ట్రంప్ టారిఫ్లు చెల్లవు. టారిఫ్ల విషయంలో ట్రంప్ సర్కార్కు బారు ఎదురుదెబ్బ. ప్రతీకార సుంకాలు చట్టవిరుద్ధమని, అవి చెల్లవని యుఎస్ ఫెడరల్ అప్పీల్ కోర్టు సంచలన తీర్పు చెప్పింది. 1970 నాటి ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ కింద టారిఫ్లు విధించే అధికారం ప్రెసిడెంట్ ట్రంప్ లేదని తేల్చింది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా కోదండరాం, అజారుద్దీన్. రాష్ట్ర కేబినెట్ నిర్ణయం. కోదండరాం, అమీర్ అలీఖాన్ సభ్యత్వాలను కోర్టు రద్దు చేయడంతో కోదండరాంకు మళ్లీ ఛాన్స్ అనూహ్యంగా అజారుద్దీన్ తెరపైకి. ఆయనకు మైనార్టీ హైదరాబాద్ జిల్లా కోటాలో మంత్రి పదవి కూడా ఖాయమనే ప్రచారం. రైట్. ఉమెన్ జస్టిస్ లో మనమే టాప్. దేశంలోనే అత్యధిక మహిళా న్యాయమూర్తులున్న హైకోర్టుల తెలంగాణ ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. రాష్ట్ర హైకోర్టులో మొత్తం 30 మంది జడ్జిలు ఉండగా అందులో 10 మంది మహిళా జడ్జిలే. అంటే దేశంలో 33.3%తో తెలంగాణ హైకోర్టు ఫస్ట్ ప్లేస్ లో ఉంది. రైట్. బీసీ రిజర్వేషన్ల కోసం ప్రత్యేక జీవో. ప్రాజెక్టుల్లో వరద ప్రవాహం కొలిచేందుకు పరికరాలు ఏర్పాటు. పూర్తి స్థాయిలో పంట నష్టం అంచనా వేశాకే పరిహారం. పంచాయతీరాజ్ చట్టం 2018ని సవరిస్తూ నేడు అసెంబ్లీలో బిల్లు. ఎట్టి పరిస్థితుల్లోనూ స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% కోటా. ఎస్సీ ఎస్టీలకు 2011 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు. రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయాలు. రైట్. ఎట్టి పరిస్థితుల్లోనూ 42% బీసీ రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో నిర్వహించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. ఇందుకోసం పంచాయతీరాజ్ చట్టం 2018 రిజర్వేషన్ల పెంపుకు అడ్డుగా ఉన్న సెక్షన్ 285ను సవరిస్తున్నారు. 15 రోజుల్లో 618 ఫోన్లు ట్యాప్. అసెంబ్లీ ఎన్నికలకు ముందు 2023 నవంబర్ 15 నుంచి 30 వరకు కేవలం 15 రోజుల వ్యవధిలోనే 618 మంది నెంబర్లు ట్యాపింగ్ చేసినట్టు సిట్ అధికారులు గుర్తించారు. ఇందులో ఆయా నెంబర్ల ఆధారంగా కాంగ్రెస్, బీజేపీ నేతలు సహా 250 మందికి పైగా స్టేట్మెంట్లు రికార్డ్ చేశారు. నిన్న రాష్ట్ర కేబినెట్ మీటింగ్ జరిగింది. ఇవాళ 15 రోజులు 618 ఫోన్లు ట్యాప్ జరిగింది అనే న్యూస్ ఎందుకు వచ్చింది? నిన్న రాలేదు, మొన్న రాలేదు, నిన్ననే గుర్తించిందా? ఏంటంటే ఇప్పుడు ఇక్కడ స్థానిక పక్కనే ఉంటుంది, దానికి సంబంధించింది. స్థానిక ఎలక్షన్స్ వస్తున్నాయి, మళ్ళీ ఇది చూపెట్టి ఓట్లు అడగాలి. ఫోన్ ట్యాపింగ్ అనే చర్చ మళ్ళీ పైకి వస్తుంది. ఒక వారం 10 రోజులు హవా నడుస్తుంది దానిదిగా. తర్వాత మళ్ళా కథం చీకటి ఒప్పందాల వెనక నలిగిపోతుంది. సూరవరం సుధాకర్ రెడ్డికి నివాళులు అర్పిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి జూపల్లి డి రాజా తదితరులు. ఓట్ చోరీపై కొట్లాడదాం. రాహుల్ గాంధీ పోరాటానికి కమ్యూనిస్టులు మద్దతు ఇవ్వాలి. సీఎం రేవంత్. కమ్యూనిస్టులు అంటేనే ప్రతిపక్షం. వారి మౌనం ప్రజాస్వామ్యానికే ప్రమాదకరం. సమస్యలపై పోరాడేది వారే. ఎవరైనా గద్దె దించగలరు. ప్రస్తుత రాజకీయాల్లో ప్రజల తరఫున పోరాడే నేతలు రావట్లేదు. కొందరు 5 ఏళ్లు కూడా ప్రతిపక్షంలో ఉండేందుకు ఇష్టపడట్లేదు. సూరవరం సుధాకర్ రెడ్డి ఆదర్శవంతమైన నేత. రైట్. కాళేశ్వరం రిపోర్ట్ పై మళ్లీ హైకోర్టుకు. సభలో చర్చించిన చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి. కేసీఆర్, హరీష్ రావు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు. తమ ప్రతిష్టను దెబ్బతీయడానికి కుట్ర జరుగుతుందని ఆరోపణ. తుది ఉత్తర్వులు జారీ చేసే వరకు నివేదికపై స్టే ఇవ్వాలని రిక్వెస్ట్. ఇవాళ అసెంబ్లీలో కాళేశ్వరం రిపోర్ట్ చర్చ సందర్భంగా ప్రతిపక్షాల సభ్యులు ఆటంకాలు కలిగిస్తే కఠిన చర్యలు. 2018లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ ను బహిష్కరించిన తీరును పరిశీలించిన స్పీకర్ కార్యాలయం. ఇవాళ ఎవరినో బహిష్కరిస్తారు. ఇది జరిగే తతంగమేనా? నర్సరీ, ఎల్కేజీ స్టూడెంట్స్ ఎట్లా కూర్చుంటారు స్కూల్లో? మేడం చెప్పదు, అప్పుడోసారి సైలెంట్ కూడా అట్టుంటది కథ. ఎవరు చెప్తారు వాళ్ళకు? అసెంబ్లీలో వాళ్ళని చూసి ప్రజలు నేర్చుకోవాలి. ఇవాళ చూడండి మీరు, ఇవి చాలా ఇంపార్టెంట్ అసెంబ్లీ సమావేశాలు అనేవి, కానీ ప్రజలు వాటిని ఎక్కువ గమనించరు. మొత్తం రాజకీయం అది ఇక్కడనే కనబడుతుంది. వాళ్ళకి ఎంత చిత్తశుద్ధి ఉంది, అవతల వాళ్ళు మాట్లాడుతుంటే ఎట్లుండాలి, ఇలాంటి చాలా విషయాలు తెలుస్తాయి. ఇది చూస్తే ఇట్లా ఉండకూడదు అని వీళ్ళని చూసి నేర్చుకోవచ్చు అన్నమాట. పిల్లలు కూడా అసలు స్కూల్లో ఈ అసెంబ్లీ సమావేశాలు వేయాలి. ఒక 1 అవర్ ఎట్లా ఉండకూడదు అని నేర్పాలి పిల్లలకు. వీళ్ళని చూపెట్టి కావాలంటే వాళ్ళ మీరు చూడరు వాళ్ళది ఎట్లుంటుందో. నమస్తే తెలంగాణ. 7 ఏళ్లు కనిపించకపోతే ఆ వ్యక్తి మృతి చెందినట్టే. బ్యాంకు ఉద్యోగి భార్యకు అనుకూలంగా హైకోర్టు తీర్పు. కాంగ్రెస్ కు ఓటేసినందుకు చెప్పుతో కొట్టుకుంటున్నా. కాంగ్రెస్ కు ఓటేసినందుకు మా చెప్పుతో మేము కొట్టుకుంటున్నాం. ఎవరికి చెప్పుకోవాలనో తెలవని గది పట్టింది. ఇక బుద్ధి వచ్చింది. మళ్ళా కాంగ్రెస్ కు ఓటేయం. 10 ఏళ్లు మంచిగా బతికినాం. ఇప్పుడు ఎద్దు వ్యవసాయ విడిచి ఊళ్ళ పొంటి యూరియా బస్తాల కోసం తిరుగుతున్నాం అంటూ రైతు చెప్తున్న పరిస్థితి. గణపతి బొప్ప మోరియా, ఇవ్వాలయ్యా యూరియా. ఇది బీఆర్ఎస్ యుద్ధ బేరి. గన్ పార్క్ వద్ద యూరియాపై నిరసన. సెక్రటేరియట్ ఎదుట ఆందోళన. వ్యవసాయ కమిషనరేట్ వద్ద ధర్నా. కేటీఆర్ సహా నాయకులు అరెస్ట్. కాల్మొక్తా బాంచన్ యూరియా ఇవ్వండ్రి.
నాట్లేసి నెలైంది. వారం నుంచి నేను నా పెనిమిటి సర్ది కట్టుకొని యూరియా కోసం తిరుగుతున్నాం. మీ కాళ్ళు మొక్కుతా ఒక బస్తా యూరియా ఇవ్వండ్రి, పొలం ఎర్రబారుతుంది అంటూ మహబూబాబాద్ జిల్లా నర్సింపేటలో ఏవో కాళ్ళు మొక్కుతున్న జయపురానికి చెందిన మహిళ రైతు మందుల కలమ్మ. ఇది ఎరువులు అడిగిన రైతుకు ఎస్ఐ చెంపదెబ్బ. దీనిపై తక్షణ చర్యలు తీసుకోవాలి. వచ్చిన కొద్దిపాటి యూరియా దొరుకుతుందో లేదనని ఒక్కసారిగా ఎగబడ్డ రైతులపై పోలీసులు ప్రతాపం చూపించారు. వారి ఆవేదనను అర్థం చేసుకొని అదుపు చేయాల్సింది పోయి శనివారం నారాయణపేట జిల్లా మరికల్ మండలం తీలేరు సహకార సంఘం వద్ద యూరియా అడిగిన పాపానికి రాకొండకు చెందిన రైతు సత్యనారాయణ రెడ్డిని ఎస్ఐ రాము చెంపదెబ్బ కొట్టారు. ఇక్కడ ఎంతమంది ఉంటారు? మహా అయితే 20-30 మంది ఉంటారు. అంత మాత్రానికే కొద్దిగా జనం ఇట్లా మీదికి వచ్చిర్రు అన్న భావనతో అసహనంతో చెంపదెబ్బ కొట్టిండు. ఇక్కడ ఎంతమంది ఉంటారు? 100, 150, 200 మంది ఉంటారు. అక్కడ ఎస్ఐ. ఇక్కడ కొట్టగలరా? ఇక్కడ కొట్టలేరు. ఎందుకంటే నాయకులు రేపు వాళ్ళతో పని పడుతుంది. వాళ్ళు ప్రజలు అమాయకులు, ఏం చేయలేరు కదా, భయపడతారు. కాకి చొక్క చూడగానే కొడతారు. ఏమేం చేస్తారు? వాళ్ళు నోటికి వచ్చిన మాట అంటారు. వీళ్ళు ఏమనలేదు. తిరిగి భయం ఏమనొద్దు కదా వాళ్ళను. పంచాయతీ పోరు సెప్టెంబర్లో, ఎన్నికలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్. రిజర్వేషన్లో పరిమితి ఎత్తివేత, ఎన్నికల కమిషన్ కు సర్కారు లేఖ. 42% బీసీ రిజర్వేషన్తోనే ఎన్నికలు, న్యాయ కోవిధుల సలహా తీసుకున్నాం. నేడు అసెంబ్లీలో రిజర్వేషన్ల బిల్లు. మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడి. 42% రిజర్వేషన్ల అమలుపై చిత్తశుద్ధితో ఉన్నాం. గతంలో కేబినెట్ తెచ్చి ఆర్డినెన్స్ పెండింగ్ లో ఉన్నది. కేసీఆర్ తెచ్చిన పంచాయతీరాజ్ చట్టం ఉరితాడుగా మారింది. చట్టంలోని సెక్షన్ 285A సవరణకు నిర్ణయించాం. మంత్రి పొన్నం. జరిగేనా అన్ని తెలిసే ఎగవేత ఎత్తుగడ. రిజర్వేషన్లు సాధ్యం కాదని తెలిసి బీసీలను ఏమారుస్తున్న కాంగ్రెస్. కోటా పరిమితి సడలింపు, అధికారం రాష్ట్రాలకు లేదని తెలిసి ఉత్తర్వులు. న్యాయ సమీక్షకు నిలవదని తెలుసు. బీహార్ ఎన్నికలకు వరకు హైడ్రామా. స్థానిక ఎన్నికల కోర్టు ఆపితే కేసీఆర్ పై నెపం నెట్టేందుకు ప్లాన్. సభ 2 రోజులేనా? ప్రజా సమస్యలు, యూరియా వరదలపై చర్చిద్దాం. వీటికంటే ప్రభుత్వానికి ప్రాధాన్యం ఏముంటుంది? వరదల సమయంలో బురద రాజకీయం ఎందుకు? కాళేశ్వరంపై 4 రోజులైన చర్చకు రెడీ. ప్రజలకు వాస్తవాలు చెప్పేందుకు పీపీటీ ఇస్తాం. నిజాలు తేల్చాల్సింది కమిషన్లు కావు, కోర్టులు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో లేని యూరియా కొరత ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఎరువులు అడిగిన రైతును కొడతారా? ఇదేనా కాంగ్రెస్ ప్రజాపాలన? మూటలు మోయడం, మాట మార్చడమే రేవంత్ కు తెలుసు. హరీష్. సభ 2 రోజులైనా ఇయ్యాలంటారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏముందే సభ పెట్టడం? టైం వేస్ట్. నియోజకవర్గాలు ఉండాలి, ఎమ్మెల్యే పని చేయాలి. ఆ మాటలు గుర్తుకు లేవా మీకు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు? గోపీనాథ్ ప్రజానేత. జూబ్లీహిల్స్ నియోజకవర్గంపై తనదైన ముద్ర. కటౌట్ల కల్చర్ ను పరిచయం చేసిందే గోపన్న. ఆయన కుటుంబానికి పార్టీ అండగా ఉంటుంది. అసెంబ్లీలో మాగంటి సంతాప తీర్మానంపై కేటీఆర్ సంతాప తీర్మానం ప్రవేశపెట్టిన సీఎం రేవంత్ రెడ్డి. గోపీనాథ్ తో అనుబంధాన్ని పంచుకున్న సభ్యులు. సభను నేటికి వాయిదా వేసిన స్పీకర్ ప్రసాద్ కుమార్. మరో 8,000 కోట్ల అప్పులకు దరఖాస్తు. యంగ్ గురుకులాల కోసం ఏడీబీ నుంచి రుణం. సెప్టెంబర్లో బ్యాంక్ అధికారులతో సంప్రదింపులు. వచ్చే నెలలో జపాన్ కు విద్యాశాఖ కార్యదర్శి. మరోవైపు నాబార్డు నుంచి 100 కోట్ల రుణాలు. విజిలెన్స్ రిపోర్టుకు 2 కోట్లతో డీల్. కేసుల నుంచి తప్పించుకోవడానికి ఓ ఉన్నతాధికారి అడ్డదారులు. కొందరు ఆఫీసర్లతో కుమ్మక్కు. నమస్తే కథనంతో సంచలనం. వాస్తవాలేనంటున్న ఇంజనీర్లు డబ్బుల కోసం బ్లాక్మెయిల్. పోలీస్ కమిషనర్ పై హక్కుల నోటీస్. భూ వివాదం కేసులో ఎమ్మెల్యేల పట్ల దురుసు ప్రవర్తన. పాలమూరు ఎమ్మెల్యేలకు 8 మంది సహచరుల మద్దతు. సభా హక్కుల నోటీసు ఇచ్చేందుకు సిద్ధమైన ఎమ్మెల్యే. మంత్రులు బుజగించిన ససేమిరా అన్న ఎమ్మెల్యేలు. బనకచర్లపై చంద్రబాబు తొండి వాదన. తెలంగాణ వాళ్ళు అర్థం చేసుకోవాలా? హైదరాబాద్. ఏడుస్తున్న వ్యవసం. ఎరువు కొరత, రైతుకు మరణ శిక్ష. రైతును ముంచుతున్నది ఎవరు? రాష్ట్ర ప్రభుత్వమా లేక కేంద్ర ప్రభుత్వం? తెలంగాణలో తగ్గని యూరియా కొరత. ఒక్క బస్తా యూరియా కోసం పడిగాపులు. కొరతను ఆయుధంగా మార్చుకున్న పార్టీలు. రాజకీయ ఆటలో నలుగుతున్న అన్నదాన. ఇది మాత్రం 100% నిజం. ఇప్పటికిప్పుడు తయారు చేసిన యూరియా ఇస్తురా? స్టాక్ ఉంటుంది కొంత, కానీ ఇయ్యరు రైతులకు. ఎందుకంటే ఇప్పుడు కేంద్రం చేతిలో ఆటాడిస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయిందని చూపెట్టడానికి. గణపతి బప్ప మోరియా. కావాలయ్యా యూరియా కొరతపై బీఆర్ఎస్ ఆందోళన. కమిషనర్ కు వినతి పత్రం సమర్పణ. సచివాలయం ముందు ఆకస్మిక ధర్నా. పోలీసుల అదుపులోకి కేటీఆర్, హరీష్. రాష్ట్రంలో ఎరువుల కొరతపై విమర్శలు. పీసీ ఘోష్ కాదు,
సిసిసి ఘోష్ అని ఎద్దేవా. అన్ని అంశాలపై సభలో చర్చకు సిద్ధం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడి. ఇదంతా ఎట్లుంటుంది అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి యూరియా కొరత మీద ఆందోళన చేయడం అనేది ఒక అంశం. వాళ్ళకేంది, ప్రతిపక్షం ప్రభుత్వాన్ని విమర్శించడానికి ఒక ఆయుధం కావాలి. యూరియా కరెక్ట్ టైంలో దొరికింది. కేంద్ర ప్రభుత్వానికి ఏంది, కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని చూపెట్టడానికి వీళ్ళకి ఇవ్వద్దు, ఇస్తుంది. కానీ ఎప్పుడు డెడ్ ఎండ్లు ఇస్తుంది. ఇక అయిపోయిందిరా, ఇక ఇప్పుడు ఇవ్వకపోతే మొత్తం వ్యవసాయం ఫెయిల్ అవుతుందిరా అని కన్ఫర్మ్ అయిన టైంలో కాంగ్రెస్ విఫలమైంది, కేంద్రం చొరవ చూపిందని ఇచ్చేస్తారు. ఇక రైతులు పిచ్చోళ్ళు, మధ్యలో అమాయకులు కాబట్టి వాళ్ళని పిచ్చోళ్ళని చేస్తుంది. రైల్వేలో ఉద్యోగాలు రాతపరీక్ష లేకుండా 2865 అప్రెంటిస్ పోస్టులు. ట్రంప్ సుంకాలు చట్ట విరుద్ధం, అమెరికా ఫెడరల్ కోర్టు తీర్పు. బంగారం ఫిరం, అదే తోవలో వెండి కూడా. ఎన్టీఆర్ కు విశ్వాసపాత్రుడు, దివంగత ఎమ్మెల్యే గోపీనాథ్ కు అసెంబ్లీ సంతాపం. మాగంటి గోపీనాథ్ మాస్ లీడర్ రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ వాకౌట్, ఎరువుల కొరత వరదలపై ప్రత్యేక చర్చ జరగాలని బీఆర్ఎస్ పట్టు. 15 రోజులు కొనసాగించాలని స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ లేఖ. స్పీకర్ అధ్యక్షతన ముగిసిన తెలంగాణ అసెంబ్లీ బీఏసీ సమావేశం. ఇప్పుడు ఎరువుల కొరత వరదలపై ప్రత్యేక చర్చ జరగాలని బీఆర్ఎస్ పట్టుబట్టింది. ఎరువుల కొరత కాంగ్రెస్ ప్రభుత్వానికి దెబ్బ, వరదలు అనేవి వాళ్ళు సృష్టించింది కాదు. ఈ రెండు అంశాలలో వాళ్ళు ఫెయిల్యూర్గా నిలబడతారు అసెంబ్లీలో చర్చిస్తే. అసలు పర్మిషన్ ఇస్తారా? ఇదేంది, జనాలు ఓహో వీళ్ళు ఇది అడుగుతురు, వాళ్ళు చేయట్లేదు. ఎవ్రీ ఇయర్ జరిగేది ఇది. ఏ ప్రభుత్వం ఉన్నా ఏ ప్రతిపక్షం ఉన్నా వాళ్ళ ఫెయిల్యూర్ టాపిక్ ను వీళ్ళు చర్చ పెట్టమంటారు, వాళ్ళు పెట్టరు. ఈ అన్ని చెత్తరాయి చేయాలంటారు వీటిని. ప్రజలను ఎట్లా డెవలప్ చేద్దాం, ఎలాంటి పథకాలు పెడదాం, ఈ సంక్షేమ పథకాలు ఇంకా ఎట్లా అభివృద్ధి చేద్దాం, ఇది లేదు. ఇప్పుడు ఎరువుల కొరత మీద అసెంబ్లీలో ఎవరు చర్చిస్తారు? కాంగ్రెస్ ప్రభుత్వం చర్చిస్తుందా? వాళ్లకు దెబ్బపడే టాపిక్ మీద వాళ్ళు ఎందుకు చర్చిస్తారు? ఏంటంటే ఇక జనాలు చూడాలిగో మేము పర్మిషన్ అడుగుతున్నాం, వాళ్ళు ఇవ్వట్లేరు వీళ్ళు. ఇదంతా జనాలను టైంపాస్ చేసే రాజకీయాలు అన్ని. మళ్ళీ హైకోర్టుకు కాళేశ్వరం కమిషన్ అసెంబ్లీలో పెట్టొద్దంటూ లంచ్ మోషన్ పిటిషన్ పెడితే నీకు భయం ఏంది? తప్పు చేయనప్పుడు వాళ్ళు చెప్తారు. దొంగతనం చేయనప్పుడు దొంగ అంటే దొంగ అయిపోతాడు. 10 సార్లు కాదు 100 సార్లు అన్నా దొంగతనం చేయనప్పుడు దొంగ కాదు. కోర్టులో తెలుస్తుంది కదా రేపు. ఎందుకు ముందు గుమ్మడికాయలు దొంగలు ఎవరంటే భుజాలు దారుకున్నట్టు ఎందుకు ఆ టెన్షన్? మరోమారు హైకోర్టును ఆశ్రయించిన హరీష్ రావు. పెట్టిన చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి. గతంలో పిటిషన్ కొట్టేసిన న్యాయస్థానం. అక్టోబర్ 7 వరకు విచారణ వాయిదా వేసిన కోర్టు. వాస్తవాలు చెప్పామంటే భయం ఎందుకు? హరీష్ రావు. తప్పులు చేశారో లేదో తేల్చాల్సింది మంత్రులు, కాంగ్రెస్ పార్టీ కాదు. హరీష్ రావు. ఎన్నిసార్లు డిస్కషన్ చేసినా మంత్రులు కాంగ్రెస్ పార్టీని అరెస్ట్ చేయలేదు. తప్పు చేసినా కూడా కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాతనే అరెస్ట్ చేస్తారు. ఎందుకు కంగారు ఎందుకు పడాలి? కోర్టే తెలుస్తుంది ఎప్పటికైనా. తెలుగు ప్రజలకు గర్వకారణం. బాలకృష్ణకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గౌరవం. 1/2 శతాబ్దానికి పైగా హీరోగానే కొనసాగుతుండడం గొప్ప విషయం. బసవతారకంతో క్యాన్సర్ రోగులకు మరవలేని సేవలు. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సన్మాన కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్. ఊరు కన్నా ఊరు మిన్న, మరో 7 మావోలు లొంగుబాటు. ఆదివాసీ ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం అవగాహన కార్యక్రమం. శాశ్వత మిత్రులు శత్రువులు ఉండరు, మారుతున్న అంతర్జాతీయ సమీకరణాలు. మోడీ చైనా పర్యటనపై సర్వత్రా ఆసక్తి. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్. ఈనాడు. కునుకు లేని రాత్రులు, కుదురు లేని ఉదయాలు. ఓ ఉదయం మనలో ఉత్సాహాన్ని నింపొచ్చు, ఓ ఉదయం మనల్ని నిర్వీర్యంగానూ ఉంచవచ్చు. అది ఎలా ఉంటుందో నిర్ణయించేది మునుపటి రాత్రి. అవును, యువతను నిర్వీర్యం చేసే మార్నింగ్ సిక్నెస్. ఓకే, మెయిన్ వార్తలోకి వెళ్తే 42% అమలుకు జీవో. బీసీలకు రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ స్థానంలో నేడు శాసనసభలో బిల్లు. భారత్ చైనా స్నేహం చిగురించేనా? 7 ఏళ్ల తర్వాత ఆ దేశంలో అడిగిడిన భారత ప్రధాని. నేడు జిన్పింగ్ తో కీలక చర్చలు. జపాన్ లో ముగిసిన పర్యటన. బుల్లెట్ రైల్లో దేశాధినేతతో ముచ్చట్లు. గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా కోదండరాం, అజారుద్దీన్. వరద నష్టంపై సమగ్ర అంచనాలతో నివేదికకు ఆదేశాలు. గోశాల విధానానికి ఆమోదం. మంత్రిమండలి నిర్ణయాలు. నేడు అసెంబ్లీలో కాళేశ్వరం హోరాహోరీ చర్చ. కాళేశ్వరం అది జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికను సభలో పెట్టుకున్న ప్రభుత్వం. సోమవారం మండలిలో నమ్మిన సిద్ధాంతాన్ని చివరి వరకు వీడని సూరవరం. ఆయన సలహాతోనే తెలుగు వర్సిటీ ప్రతాపరెడ్డి పేరు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రళయ గోదావరి జల దిగ్బంధంలో బాసర. వేల ఎకరాల్లో పంటలకు నష్టం. ఎస్ఆర్ఎస్పీ వెనుక జలాలతో ముంపులో చిక్కుకున్న నిజామాబాద్ జిల్లాలోని పలు గ్రామాలు. ఉద్యోగుల బిల్లులకు మోక్షం. 700 కోట్లు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం. జస్టిస్ ఘోష్ నివేదికపై అసెంబ్లీలో చర్చించిన చర్యలొద్దని ఆదేశించారు.
హైకోర్టులో కేసీఆర్ అరెస్టాల మధ్యంతర పిటిషన్. పారాసిటమాల్తో జాగ్రత్త, అధికంగా తీసుకుంటే కాలేయానికి ముప్పు. అంతర్జాతీయ సదస్సులో నిపుణులు. యూరియా కొరతపై బారాస నిరసన. వ్యవసాయ కమిషన్ రేట్ ముట్టడి. సచివాలయం గేటు ఎదుట బైఠాయింపు. అసెంబ్లీ సమావేశాలు 15 రోజులు నిర్వహించాలని కేటీఆర్ డిమాండ్. 15 రోజులు నిర్వహిస్తేంది, 150 రోజులు నిర్వహిస్తేంది ప్రతిపక్ష నేత అసెంబ్లీకి రానప్పుడు. బారాసాకు 15 రోజులు కాదు, 2 రోజులు నిర్వహించనే అధికారం కూడా లేదు నన్ను అడిగితే.